సాధించుకోవాలంటే ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపించరు. మేము ఒకరు పగ తెచ్చుకోవాలనుకుంటే ఇట్లా మేము అలాంటి పోదలుచుకోలేము. ఆల్రెడీ సచిన పావును ఇంకేం సంపాలని చెప్పి మేమేమో వాళ్ళు జోలికి పోవట్లేదు. రైట్. ఒకసారి కాంగ్రెస్ నాయకులు నేతి మహేశ్వర్ గారి దగ్గరికి వెళ్దాం. మహేశ్వర్ గారు, చూస్తున్నారు ఈ డెవలప్మెంట్స్ 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఆంధ్రప్రదేశ్ కోసం జరుగుతున్న రాజకీయాలు అంటారా, లేకపోతే ఇతరత్ర ఇక్కడ తెలుగుదేశం అయితే తెలంగాణలో బలంగా వెళ్ళుకోవడానికి కావాల్సినంత మెకానిజాన్ని ఆల్రెడీ సిద్ధం చేసుకుంది. రేపు పొద్దున 2029కి బీఆర్ఎస్ని పక్కన పెట్టేసి బీజేపీ తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఓ పక్క మీరేమో అక్కడ మేము ఎదిగామంటారు, పెరిగామంటారు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో. అలాంటి సూచనలు అక్కడేం కనిపించట్లా. మీ కేవీపీ గారికి మరి కాన్ఫిడెన్స్ ఏంటో తెలియదు, కానీ జాతీయ పార్టీలు మాత్రమే ఉంటాయి. ఇక 2029 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఉండవు. సార్, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనం చూసుకుంటే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, ఎలక్షన్ అయిపోక ముందు కూడా ప్రభుత్వాలు మారుతాయి కానీ విధానాలు మారు అని చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టో చూసినా కానీ ఇలా రెడ్ బుక్ చూసినా కానీ, రెడ్ బుక్ అంటే నేను వస్తే అదే చేస్తానని. సో మేము అనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో బతకడానికి హ్యాపీగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటి పరిస్థితి గత గవర్నమెంట్ తాలూకా కేసులు తీసుకున్నారు, తీయటంలో ఇబ్బంది లేదు, అవన్నీ కూడా చేయాలి కూడా. గత గవర్నమెంట్ తాలూకా కేసులన్నీ ఇప్పుడే తీస్తున్నారంటే మీనింగ్ ఏంటంటే ఆ గవర్నమెంట్లో వ్యవస్థలు పనిచేయలేదు అనేది మనం గుర్తించాలి. పోనీ ఆ కేసులన్నీ కూడా ప్రయారిటీ ప్రకారం చేస్తున్నారంటే అది కూడా లేదు. ఇప్పుడు నేను చెప్పాలంటే కార్పొరేషన్స్ తాలూకా డెట్ స్కామ్ ఉంది, ఇంచుమించు చాలా వరకు బ్యాంక్ లోన్లు ఇచ్చారు. ఆ డెట్ స్కామ్స్ కానీ బయటకు తీస్తే ఈ గవర్నమెంట్ మళ్ళీ చేయలేదు. సో మీకు ఇక్కడ లాజిక్ అర్థం అవ్వాల్సింది. వాళ్ళకి ఎక్కడైతే అవసరం ఉందో అది. ఇప్పుడు అగ్రిగోల్డ్ కూడా మీరు తీశారు, ఈయన ఎవరైతే ఉన్నారో భూములు కొట్టేసాను. దీని పరంపర ఇప్పటి నుంచి కాదు, గత ప్రభుత్వం నుంచి జరుగుతూనే ఉంది, ఈవెన్ టీడీపీ నుంచి కూడా. అసలు అగ్రిగోల్డ్ భూములు కొట్టడానికే అగ్రిగోల్డ్ సంస్థను చంపారనేది రూమర్ అది. సో ఇది బ్యాక్ వరకు వెళ్ళాలి. బ్యాక్ వరకు వెళ్లకుండా ఈ అధికారులు కానీ వ్యవస్థ కూడా ఎంతవరకు అంతవరకు పనిచేస్తున్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఒత్తాసు పలకటం మొదలుపెట్టారు. ఇది ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్లో. ఇదే లా అండ్ ఆర్డర్ లేదు. లా అండ్ ఆర్డర్ ఉంటేనే, అంటే వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తేనే ఉంటుంది అనేది మనం చూడాలి. కమింగ్ టు ది కాంగ్రెస్ పార్టీ వచ్చేకి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బలపడుతుంది అంటే ఈ 2 పార్టీల వల్లే బలపడుతుంది అనుకుంటా. అంతే మేబీ మా ప్రయత్నం ఇంకా లోపం ఉండొచ్చు, మేబీ నాయకత్వం ఇంకా తయారు చేసుకోవచ్చు. కానీ నేను మొన్న ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ప్రతి గ్రామం తిరిగాను. కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్, సరే అండి రైట్. కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో నేను చూసాను సార్. ఎందుకంటే ప్రతి కులంలో కానీ ప్రతి వర్గంలో కానీ స్వతంత్రంగా పెరిగిన నాయకులు ఉన్నారు. మీకు చూసుకుంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి వర్గం ఎలాగ ఉందో అంతే స్థాయిలో మిగతా వర్గం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే కావూరు సాంబశివరావు కానీ, సో ఈయన రాయపాటి సాంబశివరావు కానీ, ఇలా కమ్మ వర్గం ఉంది, కాపు వర్గం ఉంది, దళితులు ఉన్నారు, అలాగే రెడ్డి వర్గం, ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రంగా ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా చేయలు కట్టుకుని నుంచున్న బాపత అయితే లేదు. ఇప్పుడు ఈ 2 పార్టీల్లో మనం చూస్తే కంపెనీలు చెప్పాలంటే ఈ 2 కంపెనీలు, ఒక కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బులుగు, ఇంకో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చి పసుపు అంట. నేను ఆ 2 కంపెనీ లిమిటెడ్లో బాసులు ఉంటారు, ఎంప్లాయీలు ఉంటారు, సిస్టమ్ అంతా అలా వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు గమనిస్తున్నారు, మధ్యతరగతి ఉన్న నాయకులు కూడా గమనించే పరిస్థితి. కాబట్టి మధ్యతరగతి వాక్యూమ్ చాలా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ నాయకులంతా కూడా కొత్త ఆల్టర్నేటివ్ ఫోర్స్ చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాహుల్ గాంధీ అంటే బాగా అభిమానం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కేవీపీ గారు చెప్పిన దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎందుకంటే రూట్ లెవెల్లో ఉన్నాడు కాబట్టి అది జరుగుతుంది. కమింగ్ టు తెలంగాణ వచ్చేకి ఇక్కడ టీడీపీ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణలో పుంజుకుంటుందంటే, టీడీపీ పార్టీకి ఒకప్పుడు వెన్నుదన్నుగా ఉన్న కులం కమ్మ కులం, అలాగే బీసీలు, వాళ్ళంతా ఆల్రెడీ ఎప్పుడో షిఫ్ట్ అయిపోయారు. సో మోస్ట్లీ కమ్మ కులం అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్తో ఉంది, కొంత బీఆర్ఎస్తో ఉన్న వాళ్ళు కూడా గ్రేటర్ హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పార్టీ అనేది ఇంకా తెలంగాణలో మనుగడ అనేది నాకు తెలిసి ప్రశ్నార్థకమే చెప్పాలంటే. సో ఇది దీని తాలూకు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది అసలు రాష్ట్రంలో ఈ రెండు ప్రభుత్వాలకు సంబంధించి మీరు పార్టీ గురించి మాట్లాడారు కదా, మీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మేము చెప్తాను.
ఏ విధంగా అయితే దేశాన్ని విడదీసి ఆర్టికల్ 370 తీసుకొచ్చి- అవన్నీ మరుసటి రోజు వినండి, మీ నాకు- దే- నాకు మీ యొక్క- మాట్లాడేటప్పుడు మీ యొక్క అవకాశం పార్టీ ఉంది. చరిత్ర చెప్తున్నా ఈ 370 దేశ తీసుకొచ్చి నిర్మాణంలో మా పార్టీ ఉంది. ఆ విధంగా చేశారు. ఈ దేశ నిర్మాణంలో మా పార్టీ ఉంది. అరే నిర్మాణం ఏ విధంగా మీ చేశారు? చంద్రబాబు నాయుడు గారు మా అరే పార్టీ దేశాన్ని- నుంచి అరే వచ్చారు. కాంగ్రెస్ మీ పార్టీ నాయకుడు- దేశాన్ని మీ నాయకుడు సర్వనాశనం ప్రస్థానం మా చేసింది. పార్టీ. వినండి, చెప్పేది వినండి, మీ మీరే నాయకుడు ఓపిక పుట్టిన ఉండాలా? మా పార్టీ. చెప్పేది వినండి, మీ ఓపిక నాయకుడు ఉండాలా? పుట్టిన మా ఒక్క పార్టీ. నిమిషం విను, గుర్తుపెట్టుకోండి. చెప్పేది విను. స్వతంత్ర దేశాన్ని భారతంలో ఉన్న విడదీసి పార్టీ. రాజీవ్ గారు